దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రను ప్లాన్ చేసినటువంటి విజయనగరం ఉగ్రవాది సిరాజ్ ఉర్ రెహమాన్ పేలుడు పదార్థాలను స్థానికంగా దొరికేటువంటి వస్తువులతోనే తయారు చేశాడు. దీనికి సంబంధించి కొన్ని పైపులు, ఇతర వస్తువులను విజయనగరంలోని కేఎల్పురం సమీపంలో కన్యకా పరమేశ్వరి టెంపుల్ వద్ద ఉన్న దుకాణాల్లో కొన్నట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి పలు దుకాణదారులను కూడా ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఉగ్ర భావజాలాలు కలిగిన సిరాజ్ అరెస్టుతో ఇప్పుడు ఒక్కసారిగా విజయనగరం ఉలుక్కుపడింది. అయితే ప్రధానంగా బాంబుల తయారీకి ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్ గా సిరాజ్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి ముడి సరుకులను, ఏదైతే పేలుడు పదార్థాలన్నింటినీ కూడా ఇదే ప్రాంతంలో కొనుగోలు చేయడం జరిగింది. సిరాజ్ ఏదైతే బాంబ్స్ తయారు చేసి దాన్నింటినీ కూడా ట్రయల్ వేయాలి అనేది ఫస్ట్ ప్రాథమికంగా ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. తర్వాత నుంచి అది ఎంత మోతాదులో బాంబుని పెంచుకుంటూ పోతే ఆ ముడి సరుకు ఎంత మోతాదులో పడుతుందా అనే దానిపైన పూర్తిగా అధ్యయనం చేస్తూ ప్రాథమికంగా ముడి సరుకును కొనే ప్రదేశం ఇదే. ఇక్కడ ఏవైతే పీవీసీ పైపులు సంబంధించి అలాంటి పైప్స్, అలాగే చిన్న చిన్న తాళ్ళు, ఇవన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే కన్యకా పరమేశ్వరి టెంపుల్ జంక్షన్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్లో పర్చేజ్ చేసినట్లు పోలీసులకి వివరించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఇలాంటి ముడి సరుకులన్నీ కూడా అతి తక్కువ ధరకు, అలాగే అన్ని కూడా ఎటువంటి బిల్స్ లేకుండా కూడా ఇవ్వగలిగే ఒక ఏకైక మార్కెట్ ఇది. ఈ మార్కెట్లోనే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ ముడి సరుకులు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి సమీపాన కేఎల్పురంలో అక్కడ ఏవైతే క్రాకర్స్ కి సంబంధించే షాప్స్ అన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ నిరంతరాయంగా కొన్ని షాప్స్ పూర్తి స్థాయిలో ఈ పర్చేజింగ్, అలాంటి అమ్మకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ ప్రాంతానికి కూడా వెళ్లి ముడి సరుకులు కొనడం జరిగింది. అక్కడే అమోనియం సల్ఫేట్ ఇలాంటి పదార్థాలన్నింటినీ కూడా అక్కడ కొనడం జరిగింది. అలాగే ఏవైతే ఈ దీపావళికి వినియోగించే తాళ్ళు, ఆ తాళ్ళు కూడా ఒక 10 అక్కడే కొనుగోలు చేశాడు. అలాగా ఈ అన్నింటినీ ముడి సరుకులకు కూడా విజయనగరంలోనే సమకూర్చుకోగలిగాడు. అలాగే మరికొన్ని ఆన్లైన్ ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవి మొత్తం ఈ ముడి సరుకులతో ఒక బాంబును తయారు చేసి, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక ట్రయల్ చేయాలని ఒక వ్యూహం పన్నాడు. అయితే సిరాజ్ అన్నింటినీ కూడా కౌంటర్ ఇంటెలిజెన్సీ క్యాచ్ చేయడంతోనే ఇవన్నీ కూడా భగ్నం అయ్యాయనే చెప్పాలి.